గోదావరి నది పైన బోట్లో ఉన్నాము. శబరి నది గోదావరి నదికి ఉపనది. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కోనవరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. కోనవరం వద్ద శబరి నది ఇది ఒడిశా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో పడమరకు వాలుగా ఉన్న పింకరం కొండ శ్రేణుల నుండి 1370 సముద్రపు మీటర్ల ఎత్తు నుండి ప్రవహిస్తుంది. దీనిని ఒడిశాలో కోలాబాద్ నది అని కూడా పిలుస్తారు. శబరి నది పరివాహక ప్రాంతానికి దాదాపు 1250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవటం దీనిని ఒడిశాలో కొలాబ్ నది అని కూడా పిలుస్తారు. శబరి నది పరివాహక ప్రాంతానికి దాదాపు 1250 మిల్లీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం లభిస్తుంది. ఇది ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఉమ్మడి సరిహద్దును ఏర్పరుస్తుంది. గోదావరి నదిలో విలీనం కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఇది నభారి మీదుగా ఒడిశాలో ఉన్న ఎగువ కోలాబ్ ప్రాజెక్టు నీటిపారుదల, జల విద్యుత్ ఉత్పత్తికి వీటిని సరఫరా చేసే భారీ ఆనకట్ట. ఈ నదిపై నిర్మించబడింది. ఛత్తీస్గఢ్, ఒడిశా మధ్య సరిహద్దు ఏర్పడే 200 కిలోమీటర్ల పొడవు సగటున 2.25 మీటర్ల ఒడ్డు పడిపోతుంది. భూమి మునిగిపోవడానికి తగ్గించడానికి మీడియం హెడ్ 20 మీటర్ల బ్యారేజ్లను సిరీస్లో నిర్మించడం ద్వారా నది విస్తీర్ణం గణనీయమైన జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒడిశాలోని ఇంద్రావతి నది మిగులు నీటిని ఔరానల్లా ద్వారా శబరి నదికి మళ్లించడం ద్వారా ఇంద్రావతి వరద జలాలు సహజంగా శబరి పరివాహక ప్రాంతంలో పొంగిపోతుంటాయి. సీలేరు నది శబరి ప్రధాన ఉపనది. ఇది ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా 3 సరిహద్దుల వద్ద శబరి నదిలో కలుస్తుంది. సీలేరు నది హైడ్రో విద్యుత్ ఉత్పత్తికి భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది మాచఖండ్, బలమెల, ఎగువ సీలేరు, డొంకరాయి, దిగువ సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించి గణనీయంగా ఉపయోగించబడుతున్నాయి. శబరి నది గురించిన వివరాలు ఇవి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సిఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్.